సో ఇప్పుడు ఏంటంటే ఒకసారి మీకు ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మొత్తం సిలబస్ చదివేశారనుకోండి, మ్యాథ్స్ కానివ్వండి, రీజనింగ్ కానివ్వండి, జనరల్ నాలెడ్జ్ అండ్ ఇంగ్లీష్. ఆ తర్వాత ఏం చేయాలి? సో ఈ ప్రాక్టీస్ ఎలా చేయాలి అంటే, ప్రాక్టీస్ చేసేటప్పుడు 3 విధాలుగా ప్రాక్టీస్ చేయాలి. ఫస్ట్ వన్ వచ్చేసి మీరు ఒక చాప్టర్ ఏదైనా చదువుతున్నాను అనుకోండి, అది ఉదాహరణకి రీజనింగ్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు, ఇంగ్లీష్ అవ్వచ్చు, లేకపోతే జనరల్ స్టడీస్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని బుక్ దొరుకుతుంది, లేదా మీకు ఎక్కడ ఇంటర్నెట్లో కూడా మీరు చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ అని కొడితే మీకు క్వశ్చన్స్ దొరుకుతాయి. ఫస్ట్ మీరు చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. అంటే ఒక టాపిక్ చదివిన తర్వాత ఇమ్మీడియట్గా ఆ చాప్టర్ నుంచి ఏమేమి ప్రీవియస్ క్వశ్చన్స్ వచ్చాయి అనేది మనం చూసుకోవాలి కంపల్సరీ. సో చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేయాలి. ఒకసారి చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్ సాల్వ్ చేసిన తర్వాత సెకండ్ స్టెప్ వచ్చేసరి మీకు సెక్షనల్ మార్క్ అని ఉంటుంది. అంటే ఉదాహరణకి మీకు రీజనింగ్ మొత్తం అయిపోయింది, మ్యాథ్స్ మొత్తం అయిపోయింది, అలానే ఇంగ్లీష్ అండ్ జీకే అయిపోయింది అనుకోండి. మీరు ఆ సెక్షన్ మొత్తం ఒక మార్క్ రాయాలి. సో దానివల్ల ఈ అడ్వాంటేజ్ ఏంటంటే మీకు టైం మేనేజ్మెంట్ అనమాట. సో ఎందుకంటే ఇక్కడ ఎస్ఎస్సిలో ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ టైం. ఎందుకంటే మీరు ఒక 60 minutesలో 80 questions అటెంప్ట్ చేయాలి. సో మీరు చాలా ఫాస్ట్గా అంటే మీరు గెట్టింగ్ ఏ టైం లెస్ దాన్ ఏ మినిట్, మీకు 40-45 secondsలో మీరు అటెంప్ట్ చేయాలి కాబట్టి టైం మేనేజ్మెంట్. సో టైం మేనేజ్మెంట్ ఎలా అంటే, ఫస్ట్ యూ హావ్ టు రైట్ ద సెక్షనల్ మార్క్. ప్రతి సెక్షన్ అంటే ఇప్పుడు మనకి జనరల్ స్టడీస్ సెక్షన్కి, రీజనింగ్ సెక్షన్కి, మ్యాథ్స్ సెక్షన్కి ప్రతి సెక్షన్ అయిపోయిన తర్వాత మార్క్స్ అనేది రాయాలి. థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసి మీకు గ్రాండ్ టెస్ట్ అనమాట. సో ఈ గ్రాండ్ టెస్ట్లో వచ్చేసి మినిమం ఎగ్జామ్ మీకు దగ్గరకు వచ్చే కొద్దీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎగ్జామ్కి ఒక నెల ఉందనుకోండి, మీరు ఫస్ట్ వీక్లో డైలీ ఒక గ్రాండ్ టెస్ట్ రాయాలి. ఆ గ్రాండ్ టెస్ట్లో మీరు అన్ని 4 సెక్షన్లు రాస్తారు, మీకు ఒక మార్క్స్ అనేది తెలుస్తుంది. ఎగ్జామ్ రాసి వదిలేయడం కాదండి. ఒకసారి ఎగ్జామ్ రాసిన తర్వాత ఎక్కడెక్కడ కరెక్ట్ అయింది, ఎక్కడెక్కడ తప్పు అయింది. ఉదాహరణకి మీరు మ్యాథ్స్ తీసుకోండి, నేను ఆన్సర్ పెట్టాను, నాకు తెలిసి పెట్టానా లేకపోతే తెలియకుండా పెట్టానా, ఎందుకంటే ఇక్కడ మీరు నెగిటివ్ మార్కింగ్ ఉంది. సో మీరు బ్లైండ్గా పెట్టలేరనమాట. ఒకవేళ పెట్టినా కూడా నేను అజ్యూమ్ చేశానా, ఆప్షన్ ఎలిమినేషన్ చేశానా, లేకపోతే ఆప్షన్ పిక్ చేశానా, సో ఏ మెథడ్లో నేను ఆన్సర్ పెట్టాను, ఆ అనాలిసిస్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఒకవేళ 100% మీరు చేసి ఆన్సర్ పెట్టారనుకోండి, అది మీ అక్యురసీ. లేదు ఆప్షన్ ఎలిమినేషన్లో ఇది ఉండొచ్చు అని మీరు పెట్టారనుకోండి, అది వేరే మెథడ్. సో మీరు ఫర్దర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా అవసరం ఉంటుంది. కాబట్టి గ్రాండ్ టెస్ట్ రాసిన తర్వాత కంపల్సరీ పేపర్ అనాలిసిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. అప్పుడే మీ స్కోర్ అనేది పెరుగుతుంది. ఇలా ఫస్ట్ వీక్లో ఒక ఎగ్జామ్ రాయండి, తర్వాత కమ్ టు ద సెకండ్ వీక్ వచ్చిన తర్వాత మీరు పొద్దున ఒక గ్రాండ్ టెస్ట్, సాయంత్రం ఒక గ్రాండ్ టెస్ట్ రాయొచ్చు. ఇంకా లాస్ట్ 2 weeks వచ్చేసరికి మీరు మినిమం 3 గ్రాండ్ టెస్ట్ రాయాలన్నమాట. సో ఎందుకు ఇన్ని గ్రాండ్ టెస్ట్ రాయాలి, ఇది కంపల్సరీ అంటే వెరీ వెరీ కంపల్సరీ. ఎందుకంటే చెప్పాను కదా, మీకు ఓవరాల్ సిలబస్ కవర్ అవడమే కాకుండా మీకు రివిజన్స్ అయిపోతుంటుంది, టైం మేనేజ్మెంట్ వస్తుంది. ఎప్పటికైనా సరే మనం ఏ ఎగ్జామ్ రాసినా కూడా మనం ప్రిపరేషన్ అయ్యే మొమెంటమ్ని మనం ఎగ్జామ్లో క్యారీ చేయాలి. సో మనం ప్రిపరేషన్ మొమెంటాన్ని ఎగ్జామ్లో క్యారీ చేసే బెస్ట్ మెథడ్ ఏంటంటే టెస్ట్ సిరీస్ రాయడమే అనమాట. అది ఏ ఎగ్జామ్ కానీ ఇదే ప్రిన్సిపల్ అప్లై అవుతుంది, కానీ ఎస్ఎస్సిలో ఇంకా ఎక్కువ అప్లై అవుతుంది బికాస్ ఆఫ్ టైం మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి. సో అందుకని ఈ విధంగా స్టూడెంట్స్ ఫస్ట్ చాప్టర్ వైజ్ ప్రీవియస్ క్వశ్చన్స్ చేయాలి, ఆ తర్వాత సెక్షనల్ మార్క్స్ రాయాలి, ఆ తర్వాత గ్రాండ్ టెస్ట్ రాయాలి. సో ఈ విధంగా అనేది ప్రాక్టీస్ చేయడం చాలా 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 ఇంపార్టెంట్.